శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సర నింబాది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి నవరాత్రోత్సవంలో ప్రధాన ఘట్టములైనటువంటి స్వామివారి జయంతి మరియు గరుడోత్సవం అనే అంకమునకు సమీపించినవి. వైశాఖ శుద్ధ త్రయోదశి ఉపరి చతుర్దశి 10వ తారీఖు మే నెల శనివారము స్వామివారి జయంతి. దీనిని మనము తిథి సాంప్రదాయంతో, చతుర్దశి తిథి సాంప్రదాయంతో స్వామివారి ప్రాదుర్భావ సమయంలో చతుర్దశి ఉంటుంది కనుక తిథి సాంప్రదాయంతో నిర్వహిస్తాము. దీన్ని పురస్కరించుకొని రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కొండపైన ధ్రువమూర్తి సన్నిధానంలో స్వామివారికి సుప్రభాతము, అభ్యంగము, పంచామృతాభిషేకము, మహాభిషేకము, మహానివేదన, అలంకరణ, మహానీరాజనము ఇవన్నీ సమర్పించుకొని గ్రామాలయంలోకి వచ్చి స్వామివారికి సుప్రభాతము, అభ్యంగము, ఉత్సవమూర్తులకి, తర్వాత పంచామృతాభిషేకము, మహాభిషేకము, అలంకరణ ఫల నైవేద్యం చేసుకొని సాయంకాల సమయంలో స్వామివారి ప్రాదుర్భావ సమయమైనటువంటి సంధ్యా సమయంలో స్వామివారి యొక్క శ్రీమద్భాగవతంలోని నృసింహ అవతార కథను పురాణంగా సుమారు 2 గంటల సమయం ఉంటుంది. 4:30 నుండి 6:30 దాకా స్వామివారి యొక్క ప్రాదుర్భావ కథను పురాణంగా శ్రవణం చేసి ప్రాదుర్భావ సమయంలో స్వామివారి ప్రాదుర్భావోత్సవము, ఆ ప్రాదుర్భావ అంగముగా లఘు ఊయల సేవ, స్వామివారిని నామకరణము, ప్రాదుర్భావమును పురస్కరించుకొని మళ్ళీ షోడశోపచార పూజ, మహానివేదన, భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ చేసి ఈ గ్రామాలయంలోనే స్వామివారి యొక్క ఆందోళికా సేవ, ఊయల సేవ, తొట్లె సేవను నిర్వహించి ఏకాంత సేవతో రేపటి కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నమవుతాయి. మరుసటి రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి ఉపరి పౌర్ణిమ. ఎన్నో సందర్భాల్లో వైశాఖ పౌర్ణిమనే ఉదయతిథిగా ఉంటుంది. ఈ సంవత్సరము చతుర్దశి పైన సాయంత్రం 4 దాకా చతుర్దశి ఉంది. చతుర్దశి పైన పౌర్ణిమ. ఆ రోజు స్వామివారి ప్రధానమైనటువంటి గరుడోత్సవం మన ప్రాంతంలో పిలుచుకున్నట్టుగా పెద్ద సేవ, పెద్ద గరుడ సేవ. స్వామివారి బ్రహ్మోత్సవ సందర్భాల్లో కొండపైకి వెళ్ళి వచ్చినారంటే మళ్ళీ ఈ 6 నెలలు ఏ కార్యక్రమాలైనా గ్రామాలయంలోనే ఉంటాం. ఈ గరుడోత్సవం, పెద్ద గరుడ సేవ మాత్రం గ్రామోత్సవంగా స్వామివారు తమ విహార మంటపమైనటువంటి నందీశ్వరాలయం వద్ద గల నందిగద్ది దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ కైంకర్యాలు స్వీకరించి మళ్ళీ ఊరేగింపుగా గ్రామాలయంలోకి పెద్ద గరుడ వాహనం పైన వస్తారు. ఆ రోజు ఉదయము స్వామివారికి సుప్రభాతము, ఆలయం లోపట చిన్న గరుడ వాహనమైనటువంటి పట్నం గరుత్మాండ్లు అనే పేరు. ఇది సుమారు 2 తరముల పైన మన పెద్దవాళ్ళు హైదరాబాద్ నగరంలో తయారు చేయించి తీసుకొచ్చినారు కనుక ఆ గరుడ వాహనంకు పట్నం గరుత్మాండ్లు అనే ఒక పేరు. ఆ గరుడ వాహనం పైన అలంకరించి స్వామివారికి షోడశోపచార పూజ, మహానివేదన సమర్పించి భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ, గ్రామస్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ స్వామివారి యొక్క ప్రసాద వితరణ ఉంటుంది. అదే రోజు ఉదయము వ్యాస పూజ కూడా నిర్వహిస్తాం. తీర్థప్రసాద వితరణ తర్వాత ఈ పెదగరుడ సేవ పైన స్వామివారిని మధ్యాహ్నం నుండి అలంకరింపు కార్యక్రమం చేసుకొని సాయంత్రం 6 గంటల ప్రాంతం నుండి పెదగరుడ వాహనం పైననే స్వామివారి భక్తులందరికీ కూడా సుమారు 8:30-9 దాకా దర్శనం ఇప్పించి 8:30-9 ప్రాంతంలో ఊరేగింపుగా స్వామివారిని
నందిగతి దాకా ఎదుర్కొని పోయి వచ్చి గ్రామాలయంలో ప్రదక్షిణ, స్వామివారిని ఏకాంత సేవ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సంపన్నమవుతాయి. శ్రీకృష్ణ అర్పణమస్తు.